హలో వ్యూయర్స్, ఈరోజు నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అది నా పర్సనల్గా నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే టైం సేవింగ్. ఏంటి ఈ అమ్మాయి ఏదో బాక్స్ ఓపెన్ చేసింది, టైం సేవింగ్ అంటుంది అని చూస్తున్నారా? అక్కడే ఉంది పాయింట్. ఏంటంటే బేసిక్గా మా గర్ల్స్కి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఎన్ని ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఉన్నా మళ్ళీ ఇయర్ రింగ్స్ కొంటూనే ఉంటారు. సో అందులో నేను కూడా ఒకదానమాట. సో ఇప్పుడు థింగ్ ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్ కొనడం పెద్ద విషయం కాదు, కానీ ఆ ఇయర్ రింగ్స్ని మెయింటైన్ చేయడం అంటే ఆర్గనైజ్ చేసుకోవడం చాలా పెద్ద విషయం అని నేను రియలైజ్ అయ్యాను. ఇప్పుడు బేసిక్గా మనకుండే బిజీ స్కెడ్యూల్స్లో ఈ హడావిడిలో ఇవన్నీ చిన్న చిన్న థింగ్సే కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. అంటే చాలామంది చేసేది అదే అనుకోండి, నేనైతే ముందే చేసేస్తాను. సో ఇప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంత మెస్సీగా పెట్టుకొని అంత టైం వేస్ట్ చేసుకునే బదులు ఇయర్ రింగ్స్ అన్నీ ఒక మంచి ఆర్గనైజర్లో ఆర్గనైజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే థాట్ని నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఆ థాట్ని ఇంప్లిమెంట్ చేశా ఈ వీడియోలో. నేను ఒక 3 జ్యువెలరీ ఆర్గనైజర్స్ని కొన్నాను, 3 బాక్సెస్ని. సో అందులో ఇయర్ రింగ్స్ అన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. ఎథ్నిక్ వేర్ ఒక బాక్స్లో, డైలీ వేర్ ఒక బాక్స్లో, మోడ్రన్ వేర్ ఒక బాక్స్లో, అలా. అంటే నాట్ ఓన్లీ ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ కానీ, వాచెస్ కానీ, ఎనీథింగ్, ఏ వస్తువైనా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే ప్రశాంతంగా ఉంటాం అని నేను చాలా రియలైజ్ అయ్యాను. అంటే ఇదేదో పెద్ద థింగ్, ఈ అమ్మాయి ఇంత పెద్ద చిన్న విషయాన్ని పెద్ద థింగ్లా చెప్తుంది అని అనుకోకండి. నాకు ఈ చిన్న విషయం కూడా చాలా పీస్గా అనిపించింది. అంటే ఓకే, ఇలా చేసుకుంటే ఇంత టైం సేవ్ అవుతుంది కదా, వెతుక్కోక్కర్లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు కదా అని. సో ఇక్కడ నేను కొన్న బాక్సెస్లో 30 గ్రిడ్స్ అయితే ఉంటాయి. 30 గ్రిడ్స్లో కూడా ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ స్పేస్ ఉంటుంది. అంటే ఆ చిన్న ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మూవ్ చేసుకోవచ్చు. పెద్ద ఇయర్ రింగ్స్ అయితే పెద్దగా స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు, చిన్న ఇయర్ రింగ్స్ అయితే చిన్నగా పెట్టుకోవచ్చు. సో మన అకార్డింగ్ టు అవర్ ఇయర్ రింగ్ సైజ్ దాన్ని ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. ఇది చాలా ఫ్లెక్సిబుల్ అండ్ టైం సేవర్ అని నాకు అనిపించింది. సో దట్ నేను మీకు కూడా చూపిద్దాము, ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకున్నాను. ఇది నాకు చాలా యూజ్ అయింది. ఐ హోప్ మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ గర్ల్స్ ఎవరైతే ఇయర్ రింగ్స్ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళ కోసం.